SSTV. నమస్తే. SSTV ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి అంటే సీతారాముల కళ్యాణంగానే అందరికీ తెలుసు. అయితే సీతారాముల కళ్యాణం ఆలయాల్లో ఏ విధంగా జరిపిస్తారు అనేది అందరికీ తెలిసిన విషయమే. అవును, సీతారాములకి పెళ్లి చేస్తారు. వివాహం అంటే ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. పసుపు కొట్టడం, పెళ్లి కూతుర్ని చేయటం, ఊరేగింపు, ఇంకా చాలా కార్యక్రమాలే ఉంటాయి. అప్పగింతలు, ఇంకా ఎన్నెన్నో. అయితే సీతారాముల కళ్యాణం అనేది ఏ విధంగా చేస్తారు? సాధారణంగా ఆలయాల్లో సీతారాముల కళ్యాణం అంటే వారం క్రిందటే సందడి వాతావరణం నెలకొంటుంది. ఈ విధంగా గ్రామాల్లో సీతారాముల కళ్యాణాన్ని ఏ విధంగా జరిపిస్తారనేది ఈ రోజు వీడియోలో చూద్దాం. మనకు శ్రీరామనవమి అంటే చాలా స్పెషల్ డే కదా. ఈరోజు టెంపుల్స్లో బ్రాహ్మలు రాముని సీత కళ్యాణం చేస్తారు. ఫుల్ ట్రెడిషనల్గా ఉంటుంది. అయితే మార్నింగ్ నుంచి ఈ ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. ఫ్లవర్స్, గార్లాండ్స్, మ్యాంగో లీవ్స్, ప్రతిదాన్ని ఇలా రెడీ చేస్తారు. చాలా కేర్తో, మంత్రాలతో రాముని సీత కళ్యాణం చేస్తారు. ఈ సీన్ రీక్రియేట్ చేయడం వల్ల చూసే మనందరికీ కూడా సీతారాముల కళ్యాణాన్ని కళ్ళారా చూసినట్లు ఫీల్ అవుతాం. ఫస్ట్ పూజ స్టార్ట్ చేస్తారు. రామునికి, సీతకి సపరేట్గా ఆఫరింగ్స్ పెడతాం. అయ్యాక మెయిన్ ఈవెంట్ వచ్చేసి కళ్యాణం. చాలా గ్రాండ్గా ఉంటుంది ఈ కార్యక్రమం అంతా. లైక్ ఏ రియల్ మ్యారేజ్ అనమాట. మంగళసూత్రం, టర్మరిక్, కుంకుమ, ఎవ్రీథింగ్ వీటన్నిటిని యూజ్ చేస్తారు. అంటే మన పెళ్ళిళ్ళలో యూజ్ చేసినట్లాగే, జస్ట్ లైక్ అవర్ వెడ్డింగ్స్. డివోటీస్ అందరికీ ప్రసాదం కూడా ఇస్తారు. స్వీట్స్ అండ్ పులిహార మోస్ట్లీ అండోయ్. ఈ రిచువల్ చూస్తుంటే రాముడు అండ్ సీత మ్యారేజ్ స్టోరీ లైవ్లో మనం ఫీల్ అవుతాం. బ్రాహ్మిన్స్ ఫుల్గా డెడికేషన్తో ఈ కార్యక్రమాన్ని చేస్తారు. సో మన కల్చర్ అండ్ డివోషన్ బోత్ మిక్స్ అయ్యి బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. శ్రీరామనవమికి ఇది మస్ట్ వాచ్ ఈవెంట్ అన్నమాట. పరిపాటిగా చేయాల్సిన విషయం పసుపు కొట్టడం. అయితే సీతారాముల కళ్యాణానికి సుమారు 3 రోజుల ముందే పెళ్లి కూతుర్ని చేయటానికి పసుపు కొట్టుతారు. అంతేకాదు, ఆలయాల్లో రాటను పాతి పసుపు కొట్టడం జరుగుతుంది. పెళ్ళిళ్ళు పసుపు కొట్టడం అంటే మన ట్రెడిషన్లో చాలా డీప్ మీనింగ్ ఉంది. పసుపు ఈజ్ నాట్ జస్ట్ ఎ ర్యాండమ్ థింగ్ వి యూజ్. ఇట్స్ ఎ బిగ్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్ అండ్ రిచువల్స్. పెళ్ళిళ్ళలో ఎస్పెషల్లీ రామసీత కళ్యాణంలో, రియల్ వెడ్డింగ్స్లో పసుపు కొట్టడం చాలా కామన్. ఎందుకంటే ఫస్ట్ పసుపు ఈజ్ కన్సిడర్డ్ సూపర్ ఆస్పీషియస్ శుభమని. ఇట్స్ లైక్ ఎ సింబల్ ఆఫ్ ప్యూరిటీ, ప్రాస్పెరిటీ అండ్ గుడ్ హెల్త్. ప్రాక్టికల్లీ పసుపు యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఉంటుంది. ఓల్డ్ ఏజ్లో వూండ్స్ని హీల్ చేయడానికి, స్కిన్ ఇన్ఫెక్షన్ అవాయిడ్ చేయడానికి యూజ్ చేసేవాళ్ళు. సో పెళ్ళిలో బ్రైడ్ అండ్ గ్రూమ్కి పసుపు రాస్తాం. వాళ్ళ స్కిన్ గ్లో అవుతుంది. అండ్ ఇట్స్ లైక్ ఏ న్యాచురల్ ప్రొటెక్షన్ కూడా. స్పిరిచువల్లీ ఎల్లో కలర్ పాజిటివ్ని రీప్రజెంట్ చేస్తుంది. మన లైఫ్లో హ్యాపీనెస్, న్యూ బిగినింగ్స్ వస్తాయని అందరూ నమ్ముతారు కూడా. సో రామసీత కళ్యాణంలో కూడా బ్రాహ్మిన్స్ పసుపు అప్లై చేస్తారు. ఐడల్స్కి ఆర్ డ్యూయింగ్ ద రిచువల్స్, మంగళసూత్రం టైయింగ్ ముందు. అలాగే బికాజ్ ఇట్స్ లైక్ ఏ బ్లెస్సింగ్ ఫర్ దేర్ బాండ్ అనమాట. మన వెడ్డింగ్స్లో కూడా హల్దీ సెరమోనీలో పసుపు ఫుల్ యూజ్ చేస్తాం. రిలేటివ్స్ అందరికీ అప్లై చేస్తారు. సో ఎవ్రీవన్ గెట్స్ ద పాజిటివ్ వైబ్ అనమాట. ప్లస్ పసుపుతో పాటు కుంకుమ కూడా యాడ్ చేస్తే ఇట్స్ ఎ కాంబో ఆఫ్ డివైన్ ఎనర్జీ, శక్తి అండ్ ప్రాస్పెరిటీ టుగెదర్. సో పసుపు కొట్టడం అంటే జస్ట్ ట్రెడిషన్ మాత్రమే కాదు, హెల్త్, బ్యూటీ అండ్ బ్లెస్సింగ్స్ మిక్స్ అయిన రిచువల్ అనమాట. చాలా పవర్ఫుల్ సింబాలిజం ఉంది దీంట్లో. ఇంత విశిష్టత ఉంది కాబట్టే పసుపు కొట్టడంలో మన పెద్దలు ఈ ఆచారాల్ని పెట్టడం జరిగింది. ఈ ఆచారం వెనుక కూడా సైన్స్ ఉండటం వల్లే మనం పూర్వం నుంచి దీన్ని పాటిస్తూ వస్తున్నాం అన్నమాట. ముఖ్యంగా సీతారాముల కళ్యాణం జరిగే దేవాలయాల్లో కళ్యాణానికి ముందు దేవాలయంలో మన పెళ్ళిళ్ళలో ఇంట్లో ఎలాగా రాట వేసుకుంటాం అని అంటాం కదా పసుపు కొట్టడం కోసం, అలాగే కళ్యాణానికి ముందు దేవాలయాల్లో కూడా రాట వేస్తారు. ముత్తైదువులు, సుమంగళీలు ఈ రాట కట్టే ప్రోగ్రాంలో పాల్గొంటారు. వీళ్ళందరూ ఇంట్లో పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు ఏ విధంగా
పెళ్లి ముహూర్తానికి ముందు ఏ విధంగా అయితే ఇంట్లో రాటను పాతుకొని మనం పసుపు కట్టుకోవడం జరుగుతుందో, అలాగే దేవాలయంలోని గ్రామంలోని మహిళలంతా ముత్తైదువులందరూ కూడా దేవాలయానికి చేరుకొని రాటను పాతి పసుపు కొట్టుతారనమాట. సో, ఈ విధంగా పెళ్లిలో మనం కొట్టిన పసుపుని ఎలాగ యూజ్ చేస్తామో పెళ్ళికి, అదే విధంగా రాటను పాతి దేవాలయంలో అమ్మవారికి పసుపు కొడతారు. అంటే అమ్మవారిని పెళ్లి కూతురుని చేస్తున్నాం అనమాట. సో, రాముల వారికి, సీతమ్మ వారికి పూజలను ఆచరించి పసుపు కొట్టి హల్దీ ఫంక్షన్‌ని జరుపుతారు. ఇంకా మన లెక్కలో చెప్పుకోవాలంటే మనం ఇప్పుడు ఎలా హల్దీ అయితే చేసుకుంటున్నామో ఆ హల్దీని చేస్తారనమాట. ఈ కార్యక్రమంలో ఎంతో సంతోషంగా అందరూ పాల్గొంటారు. ఒకరి ఇంట్లో వివాహం అంటే వాళ్ళెంత హ్యాపీగా ఉంటారో కదా డ్యూట్స్. అలాగే సీతారాముల కళ్యాణం అంటే ఆ గ్రామంలో ఉండేవారు, ఆ గుడికి వచ్చి వారిని ఆరాధించేవారు. సో, వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా దీన్ని ఒక సెలబ్రేషన్‌లా చేస్తారనమాట. 'ముత్యమంత పసుపు ముఖమంత ఛాయ' అని ఒక పాటలో ఉంటుంది చూసారా? సో, పసుపు యాంటీబయాటిక్ కాబట్టి ఆ ముఖానికి రాసుకున్నప్పుడు అది ఛాయ వస్తది. అంటే పెళ్లి నీళ్ళు పడ్డాయి, అందంగా కనిపిస్తుంది పెళ్లి కూతురు ఇలా అంటారు కదా! పసుపు రాసుకోవడం వల్ల ముఖం ఛాయగా కనిపిస్తుంది. అండ్ అది యాంటీబయాటిక్ కాబట్టి సో, జర్మ్స్ ఏమన్నా ఉంటే కూడా పోతాయి. అలాగే పెళ్ళికి వచ్చిన వాళ్ళు హల్దీకి వచ్చిన వాళ్ళు అందరూ కూడా పసుపు వాళ్ళు కూడా రాసుకోవడం జరుగుతుంది. సీతారాములకు మంగళ స్నానాలు చేయించడం పరిపాటి. ఈ మంగళ స్నానాల కార్యక్రమంలో ఊరి ప్రజలందరూ పాల్గొని అమ్మవారికి, స్వామివారికి మంగళ స్నానాలు చేయిస్తారు. పసుపుతో ఆ రోజు ఉల్లాసంగా అందరూ హల్దీని జరుపుకుంటారు. అలాగే వివాహంలో మంగళ స్నానాలు చేయించటం వరుడికి, వధువుకి ఇదంతా కామనే కదండీ! అదేవిధంగా శ్రీరాముల వారికి, సీతమ్మ వారికి మంగళ స్నానాలను చేయిస్తారు ముత్తైదువులందరూ కలిసి. సో, ఈ మంగళ స్నానాల కార్యక్రమాన్ని హల్దీ ఫంక్షన్ లాగే చేయటం జరుగుతుందనమాట. చూడండి ఎంతో చక్కగా వాళ్ళకి జల్లెడ పట్టి అందులోంచి పసుపు నీళ్ళతో స్నానం చేపిస్తుంటే స్వామివారు, అమ్మవారు నవ్వుతున్నట్టు లేరు. సో, ఆ తర్వాత ముత్తైదువులందరూ స్వామి అమ్మవార్లకు అలంకరించి మళ్ళీ యథాస్థానంలో పెడతారు. మంగళ స్నానాల అనంతరం అందరూ కలిసి స్వామివారికి, అమ్మవార్లకి హారతినివ్వటం కూడా జరుగుతుంది. స్నానానికి ముందు స్వామివారికి, అమ్మవారికి పసుపు రాసి అదే రాట్లో పసుపు కొట్టాం కదా! ఆ పసుపు రాసి వారిద్దరికీ కుంకుమ పెట్టి, పసుపు వస్త్రాలని వేసి మంగళ స్నానాలు చేయించడం జరుగుతుందనమాట. సీతారాముల కళ్యాణం అంటే సాధారణంగా కళ్యాణం జరిగే సమయానికి ఆలయం వద్దకు చేరుకుని కళ్యాణాన్ని వీక్షించి తరించి ప్రసాదంగా ఇచ్చే పానకం వడపప్పుని ఖచ్చితంగా తీసుకుంటాం. అయితే ఈ పానకం వడపప్పుని సీతారాముల కళ్యాణానికి ఎందుకు ప్రసాదంగా ఇస్తారో తెలుసుకుందాం. శ్రీరామనవమి అనగానే మనకు గుర్తొచ్చేది ముందుగా పానకం, వడపప్పు. ఈ ప్రసాదం అందరికీ గుర్తుంటుంది కదా! శ్రీరామనవమికి స్పెషల్‌గా. శ్రీరామనవమికి పానకం అంటే జాగరి వాటర్ విత్ పెప్పర్, కార్డమమ్ అంటే బెల్లం, మిరియాలు, యాలకులతో చేసే ఒక ప్రసాదం అనమాట. అండ్ వడపప్పు అంటే సోక్డ్ మూంగ్ దాల్ విత్ సాల్ట్, గ్రీన్ చిల్లీస్ అండ్ పెసరపప్పుని నానబెట్టి చేస్తారనమాట ఇది. సో, ఈ 2 మస్ట్ ఐటమ్స్ శ్రీరామనవమి అని అనగానే ప్రసాదంగా ఈ 2 ఖచ్చితంగా ఇస్తారు. సో, పానకం దేనికి అంటే ఇప్పుడు సమ్మర్‌లో మనకి శ్రీరామనవమి అనేది వస్తుంది యాక్చువల్‌గా మ్యాక్సిమం. సో, సమ్మర్ ఎలా ఉంటుంది? హీట్‌గా ఉంటుంది కాబట్టి ఈ సమ్మర్ హీట్‌ని కూల్ చేయడానికి, హైడ్రేషన్‌కి సో, మనకి సమ్మర్‌లో ఏమవుతుందంటే మన బాడీలో వాటర్ లెవెల్ తగ్గిపోతుంది. సో, హైడ్రేషన్‌కి బెస్ట్ అనమాట ఇది. అందుకే సింపుల్‌గా పానకాన్ని మనం ఈ శ్రీరామనవమికి ఇవ్వటం జరుగుతుంది. అంటే పూర్వీకులు మనకి ఏ ఆచారం పెట్టినా ఈవెన్ ప్రసాదం కావచ్చు, ట్రెడిషనల్‌గా మనం పూజలు చేసేది కావచ్చు, మన ఇంట్లో విషయాలు కావచ్చు, ఏదేమైనప్పటికీ కూడా బ్యాక్ బోన్ ఏంటంటే ఒక సైన్స్ ఉంటది. ఒక సైన్స్ రీజన్ ఉంటది. సో, మామూలుగా చెప్తే ఎవరు వినరు కాబట్టి సైన్స్ రీజన్‌ని యాడ్ చేశారనమాట. సో,
వడపప్పు ఇట్స్ దానికి ఇప్పుడు ఈ పానకాన్ని లైక్ రామాస్ హంబల్ లైఫ్‌కి సింబల్ అనుకోవచ్చు. సో, వడపప్పు అంటే ప్యూరిటీ రిప్రజెంట్ చేస్తుంది. నో కుకింగ్ కదా! రా ఆఫరింగ్. సో, పచ్చిది మనం ఉడకబెట్టము, వండము. సో, కాబట్టి రామకి ఈ సింపుల్ నైవేద్యం చాలా ఇష్టమని అందరూ నమ్ముతారు. సో, డివోటీస్‌కి డిస్ట్రిబ్యూట్ చేస్తే హెల్త్ బెనిఫిట్స్‌తో పాటు స్పిరిచ్యువల్ కంటెంట్ కూడా ఉంటుంది కాబట్టి, ఈ పానకము మరియు వడపప్పుని శ్రీరామనవమికి మనం ప్రసాదంగా పెడతాం. కళ్యాణంలో తలంబ్రాలనేవి ఎంతో ముఖ్యం. అయితే ప్రతి దేవాలయాలకు అయోధ్య నుండి మరియు భద్రాచలం నుండి అక్షింతలు అంటే తలంబ్రాలు, పసుపు, కుంకుమ, పసుపు బట్టలు రావడం పరిపాటి. సాధారణంగా కొన్ని సంవత్సరాల క్రితం నుండి భద్రాచలం నుంచి సాధారణ రామాలయాలకు ఇవి వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు అయోధ్య నుండి కూడా రావడం విశేషం. యాక్చువల్‌గా ఈ శ్రీరామనవమిని భద్రాచలం టెంపుల్‌లో సూపర్ ఫేమస్ ఈ టెంపుల్ అసలు. అక్కడ ఆహ్, లాక్స్ ఆఫ్ డివోటీస్ వస్తారు. లైవ్ టెలికాస్ట్ కూడా ఉంటుంది మనకి భద్రాచలంలో శ్రీరామనవమి రోజు కళ్యాణం. ఇంకా ఈ ప్లేస్ గురించే కాకుండా సీతారామచంద్ర స్వామి టెంపుల్ అమ్మపల్లి హైదరాబాద్‌లో ఉంటుంది. చాలా ఏన్షియంట్ టెంపుల్ ఇది. కళ్యాణం ఫుల్ ట్రెడిషనల్‌గా చేస్తారు ఇక్కడ కూడా. అలాగే ఒంటిమిట్ట కొండాడ రామస్వామి టెంపుల్ అని ఉంటుంది ఆంధ్రప్రదేశ్‌లోని. హిస్టారిక్ ప్లేస్ అది. మాసివ్ క్రౌడ్ ఉంటుంది. గవర్నమెంట్ స్పాన్సర్డ్ ఈవెంట్‌లా ఉంటుందనమాట. అంత జనం వస్తారు నవమి రోజు. ఇంకా రఘునాథ స్వామి టెంపుల్ హంపి ఒకటుంది కర్ణాటకలో. అక్కడ కూడా రామ హిస్టరీ కనెక్షన్ ఉంది అక్కడ. కళ్యాణం చాలా యూనిక్‌గా చేస్తారు. ఇలాంటి పెద్ద ఆలయాల నుంచి గ్రామాలకి తలంబ్రాలు పంపుతారు. ఈసారి అయోధ్య నుంచి దేవాలయాలకు తలంబ్రాలు రావడం విశేషం. చూశారు కదా ఈరోజు వీడియోని. మీ అందరికీ కూడా మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ టీవీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.